దేవునికి స్తోత్రం. మంచిది. 2 వచన భాగాలు చదువుకుందాం. మొదటి వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక సీక్వెన్స్ 5వ అధ్యాయం 11 నుంచి 14, అలాగే 6వ అధ్యాయం 1 నుంచి 3. ఆ పిదప పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 5 నుంచి 10 అవకాశాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇందును గూర్చి లేదా ఇతనిని గూర్చి. ఎవరితడు అంటే 7 నుంచి 10. ఇతనిని గూర్చి అన్నది చూడండి, ఇందును గూర్చి అని ఒకటంకు ఉంది. దాన్ని ఫుట్నోట్లో లేక ఇతన్ని గూర్చి. ఎవరతడు? శరీరధారి ఉన్న దినములలో ఆయన ఆ ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు ఉన్నవాడు యేసు ప్రభు. శరీరధారి అయ్యున్న దినములు. అంతకుముందైతే ఆయన శరీరం మహిమ శరీరం అని చెబుతూ అతనిని గూర్చి అని ప్రారంభం. 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఇంకా ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున. మరొక తాత్పర్యం, వినుటకు మీలో మాంద్యము కలిగి ఉన్నందున, మీలో ఆసక్తి లేకపోవటం వల్ల, వినాలనే చురుకుదనం మీలో లేకపోవటం వల్ల, మీరు ఆ ప్రత్యేకమైన శ్రద్ధ లీనై ఉన్నందువల్ల. అదనమాట మందులు అంటే మందత్వం, ఆసక్తి, ఆ తీవ్రత, ఆ చురుకుదనం, ఆ లక్ష్యం కలిగి ఉండుటలో మీరు వెనకబడి ఉన్నారు కనుక వాటిని వివరించటం మాకు కష్టం. ఎందుకంటే ఎదుటగా వినే ఆసక్తి లేని వారు ఉన్నప్పుడు, వినాలనే ఆసక్తిగా లేని వారు ఉన్నప్పుడు ఎంత వివరించి ప్రయాసపడి చెప్పటానికి ప్రయత్నం చేసినా లోపలికి అవి వెళ్ళవు. పరిశుద్ధాత్మ శక్తితో మనము బోధ చేస్తే సమస్తము సులువే. మరి పౌలు గారు దెయ్యాలు వెళ్ళగొట్టగలడు. వీధుల్లో ఆయన సాక్ష్యం చెబుతుంటే, వాక్యం చెబుతుంటే, సువార్త చెబుతుంటే 100 మంది 1000 మంది రక్షణ, దెయ్యాలు పారిపోతున్నాయి, సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ ఈయన హెబ్రీ సంఘ బిడ్డల దగ్గరకు వచ్చేటప్పటికి మీకు వివరించి చెప్పాలని ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి మీలో లేనందువల్ల నాకు కష్టమవుతూ ఉంది, నా ప్రయాస వ్యర్థమైపోతూ ఉంది, మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇంకా చెప్పటానికి చాలా సంగతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కొన్ని సంగతులు మీకు చెప్పాను. ఏ సంగతులు? 7, 8, 9, 10 వచనాలు. ఈ సంగతులు మీకు చెప్పాను. ఇంకా ఈయన గురించి మీరు తెలుసుకోవలసిన, నేను చెప్పవలసిన మాటలు, వివరించి చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి. కానీ మీరు వినటానికి మందులై ఆసక్తి లేని వారై ఉన్నందున వాటిని విశదపరచటం కష్టం. కాలము బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇప్పటికీ దేవుని వచనములలో, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును. వయసు వచ్చిన వారు అంటే శారీరక సంబంధమైన వయసు కాదు, కానీ ఆత్మ సంబంధంగా వాక్యాలు వింటూ, వాక్యంలో ఎదుగుతూ, విశ్వాసంలో కొనసాగుతూ, రక్షణ పొందిన ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మీరు ఆత్మీయ వయస్సులో ఉన్నారు కనుక అభ్యాసం చేత
మీరిప్పటికే మేలేదో కీడేదో వివేచించుటకు సాధకం అలవాటు చేయబడి ఉన్నారు కనుక, అలాంటి జ్ఞానేంద్రియాలు మీరు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము అటువంటి వారికి తగును. దేవునికి స్తోత్రం. సో 6వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మము అనే విషయాలు గూర్చిన బోధ, హస్తనిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదాము. దేవుడు సెలవిచ్చిన ఎడల, దేవుడు అవకాశం ఇచ్చిన ఎడల, దేవుడు అనుమతించిన కొలది మనం అలాగున చేద్దాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనములను దేవుడు మన వినికిడిలో దీవెనకరముగా మలచునుగాక. దేవునికి స్తోత్రం. మరొక వచన భాగం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడును దూరదృష్టి లేని వాడును అయిపోతాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. మరి జాగ్రత్త పడుడి. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవుడి వచనములను కూడా మన వినికిడిలో దీవెనకరముగా మలుచునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసము ఉంచుట, దానికి మరొక భాష్యం. ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అని లేఖనానుసారంగా చూస్తే, మరలా పుట్టిన అనుభవం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటను క్రియారూపకంగా చూపించిన వారు. నమ్మి బాప్తిస్మము పొందుట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నికోదేముకు యేసు ప్రభు చేసిన బోధ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యము చూడలేడు లేదా చేరలేడు అనే తాత్పర్యం. నువ్వు మరలా జన్మించాలి అనే పెద్ద ఆయనతో యేసు చెప్పినప్పుడు, ముసలివాడనైన నేను మరలా ఎలా జన్మించగలను, అమ్మ కడుపులోకి మరలా ఎలా వెళ్ళగలను అని అడిగినప్పుడు యేసు అన్నమాట, నేను శరీర సంబంధమైన జన్మ గురించి మాట్లాడటలేదు, ఆత్మ సంబంధమైన జన్మ. శరీరం వలన పుట్టే పుట్టుక వేరు, ఆత్మ వలన ఆత్మచేత పుట్టబడుట వేరు. కనుక ప్రతివారు కూడా ఈ ఆత్మ వలన జన్మించబడిన వారుగా అవ్వాలి. మరలా పుట్టిన అనుభవాలకు వాళ్ళు రావాలి. అప్పుడే వారు విశ్వాసంలోనికి ప్రవేశించినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నమ్మి బాప్తిస్మము పొంది ఆ రీతిగా మన విశ్వాసాన్ని ప్రత్యక్షంగా కనపరుచుకున్నాం. నమ్ముట
అది మనసుకు సంబంధించింది. ఒప్పుకొనుట అది శబ్దం, భాషకు సంబంధించింది. ఇక నీళ్లలోకి వెళ్ళి నీళ్లలోంచి బయటకు వచ్చుట ఇంకా పూర్తి క్రియారూపకం. అంటే క్రీస్తు నా పాపముల కొరకు పాపము నిమిత్తము మరణించి సమాధి చేయబడ్డాడు. నా పాప విషయంలో నేను కూడా క్రీస్తుతో పాటు సమాధి చేయబడుతున్నాను. క్రీస్తు సమాధిని గలిచి తిరిగి లేచినట్టుగా క్రీస్తుని ధరించుకుని క్రీస్తును పోలి నేను కూడా నూతన స్వభావం కలిగి ఆయన కొరకు ఎదుగుటల్లో మొదటి మెట్టుగా తిరిగి జన్మిస్తున్నాను. నీళ్లలో నుంచి పైకి వస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఇలాగున అనుభవం కలిగినటువంటి మనము క్రీస్తులో క్రీస్తు కొరకు క్రీస్తు వలె ఎదగాలి. ఇది పుట్టిన ప్రతి బిడ్డకు తెలియవలసిన విషయం. విత్తనము నేలలో నాటబడిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది, అదృశ్యమైపోతుంది, చచ్చిపోయింది, కలిసిపోయింది అనుకుంటాం. కానీ అందులోంచి 100,000 విత్తనాలు ఇచ్చే మొక్కనది తిరిగి ఇస్తుంది. అలాగే మనం కూడా క్రీస్తులో దేవుని యొక్క ఆత్మ బీజం వాక్యం ద్వారా మనం పుట్టినప్పుడు వాక్యం మనలోనికి వచ్చి మనలను తిరిగి జన్మించేలాంటి అనుభవం మనకు ఆ వాక్యం మనకు ఇచ్చినప్పుడు తిరిగి అప్పుడే పుట్టిన పసిపిల్లల మాదిరిగా మనం ఉన్నను ప్రభులో పుట్టిన మనము దినదినము ఎదగాలి. దినదినము ఎదగాలి. బలము పొందుతూ ఎదగాలి, ఎదుగుతూ బలం పొందాలి. బలం పొందుతూ ఎదగాలి, ఎదుగుతూ బలం పొందాలి. ఎందుకొరకు బలం పొందాలి, ఎందుకొరకు ఎదగాలి? లేఖనం మర్చిపోలేదు కదా, మనము ఒకరోజు దేవునికి మంచి ఫలములు చూపించాలి. దేవునికి స్తోత్రం. మంచి ఫలములు మనం చూపించాలి. అదే యేసు ప్రభు చెప్తారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు బహుగా ఫలించాలి. మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. మీరు నాలో నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఆ ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగలు, ఫలములు అంటే అది వెంటనే జరిగే ప్రాసెస్ కాదు. అది కలుగునుగా కంటే ఆకాశములు కలిగి ఉండొచ్చు. కలుగునుగా కంటే సూర్యచంద్ర నక్షత్ర రాసులు జ్యోతులుగా ఆయా ఉద్దేశముల ప్రకారం దేవుడు కలగచేయగా అవి కలగజేయబడి ఉండొచ్చు. అన్నీ కూడా అప్పటికప్పుడు కలిగి ఉన్నట్టుగా ఎదురుగా మంచిగా కనపడి ఉండొచ్చు. కానీ దేవునిలో దేవుని బిడ్డలుగా మలచబడుట, దేవుని చేత అంగీకరించబడుట కనురెప్పపాటులో జరిగిన, క్షణం సమయంలో జరిగిన, కొద్ది సమయంలోనే మనం దేవునికి పిల్లలమైపోయినా, ఆయన మనకు తండ్రి అయిపోయినా, ఆ తర్వాత మనము ఎదిగే ప్రాసెస్ మాత్రము ఒక్క క్షణంలో జరగదు. మనం ఫలములు కలిగి ఉండే విషయము ఒక్కరోజులో అయిపోదు. మన జీవితకాలం అంతా ఎదుగుతూ ఉండాలి. మన జీవితకాలం అంతా ఫలిస్తూ ఉండాలి. మన జీవితకాలం అంతా విస్తరిస్తూ ఉండాలి. మన జీవితకాలం అంతా కూడా యేసులో నిలిచి ఉండాలి. మన జీవితకాలం అంతా కూడా యేసు మాటలు మనలో నిలుపుకుని ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నాలో నిలిచి ఉండిన ఎడల ఆయన మనలను తనకు అంటుకట్టుకున్నాడు. మనం ఇష్టపడ్డాం, అయ్యా నేను నీలో ఉంటాను, నీతో ఉంటాను, నువ్వు నాకు కావాలి, నేను కూడా నీ ఉద్దేశంతో అంగీకరిస్తున్నాను. యేసు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నా గొర్రెగా ఉండాలి, నువ్వు నా భక్తుడిగా ఉండాలి, నువ్వు నా బిడ్డగా ఉండాలి. పేరు పెట్టి పిలుచుకున్నాడు, వెతికాడు, అంగీకరించాను అంటే రక్షణ పొందాను. నేను నీ కోసం ఉంటానయ్యా, ఇదిగో నువ్వు రమ్మన్నా వచ్చానయ్యా అంటు కట్టుకున్నాడు. ఆయనను మనం హత్తుకోలేదు, ఆయన హత్తుకుంటానంటే మనం అనుమతి ఇచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన చేయి పట్టుకుంటానంటే చేయందించాం. బాగు చేస్తానంటే బాగు చేయబడుట కొరకు చేయందించాం, ఇష్టపడ్డాం. వెతికాడు, పేరు పెట్టి పిలిచాడు, రా నీకోసమే అని చేతులు చాచాడు. అనుమానించినంతసేపు మన ఆపదలోనే పడి ఉన్నాము. ఎప్పుడైతే కన్నులు మూసుకొని ఇక ఆయన చేతుల్లో నాకు క్షేమం ఉందని అనుకున్నాము, వెంటనే ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఆయన చేతుల్లో శాశ్వతమైన భద్రత ఉందని నిరీక్షణ కలిగి, ఎదురుగా రుజువు లేకపోయినా
నమ్మి ఆయన చేతుల్లో వాలిపోయాం, ఆయన చేతుల్లో ఒరిగిపోయాం, ఆయన చేతికి చెయ్యందించాం. ఆ రోజు మనం చేపట్టుకున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగున్న ద్రాక్షవల్లిలో మనం అంటు కట్టబడిన తర్వాత ఈ అంటు కట్టబడినంతా కూడా ఆయన చేశాడు కార్యం. తండ్రి ఎవరినైతే నాకు ఇస్తారో వాళ్ళే నా దగ్గరికి వస్తాడు. తండ్రి ప్రణాళికలు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా దగ్గరికి వస్తారు. నేను ఎవరినైతే ఆకర్షించుకుంటానో వాళ్ళే నా దగ్గరకు వస్తారు. ఇన్ని వచనాలు అక్కడక్కడ ప్రభు చెప్పిన మాటలు ఉంటే మనం దాన్ని ఆలోచనలతో నింపేసుకుంటాం. తండ్రి నన్ను యేసు చేతుల్లో పెట్టాడు, ఎంత గొప్ప భాగ్యం. యేసు నన్ను ఆకర్షించుకున్నాడు కనుకనే నేను ఆయన దగ్గరికి రాగలిగాను, ఎంత భాగ్యం నాకు ఇచ్చారు యేసయ్య అనేది కృతజ్ఞతతో మన స్తుతులు చెల్లించటానికి ఒక శ్రేష్టమైన ఆధారం అయిపోతుంది. అలాగున ఈ రక్షణ కార్యం మన ప్రమేయం ఏమీ లేదు, మన శ్రమ ఏమీ లేదు, మన చెమట కాచింది ఏమీ లేదు, మనం ఖర్చు పెట్టింది ఏమీ లేదు. మనం ఉపయోగించిందల్లా, మనం చేసిందల్లా నమ్మేమంతే. నాకు ఇష్టమే ప్రభా అన్నామంతే, అని చెయ్యి అందించామంతే. మిగిలిందంతా ఆయన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత సెకండ్ స్టెప్, ఆయనతో పాటు మనం కలిసి చేయాల్సిన పని ఉంది. మొదటి పని అంతా ఆయన చేసేసారు. ఎంత చేయాలో ఏం చేయాలో ఇంకా మిగులంటూ ఏమీ లేకుండా చేసేసారు. మన రక్షణ కోసం ఆయన 90% చేసి మిగిలిన 10% మీరు చక్కబెట్టుకోవాలి. ఆ 10% మీరు ఫెయిల్ అయితే ఈ 90 ఫెయిల్ అయినట్టే అని ఆయన ఏం చెప్పలేదు. ఆయన ఏం చేసినా సంపూర్ణంగా చేస్తాడు. మన పాపములన్నీ కడిగివేయబడ్డాయి, మన దోషములన్నీ క్షమించబడ్డాయి. మంచు వలె తెల్లగా యేసు రక్తం మనల్ని చేసింది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో ఇదంతా కూడా ఆయన కృపచేత, మన పట్ల ఆయనకున్న ప్రేమ చేత ఆయనే సమస్తం చక్కబెట్టాడు. సమస్తం ఆయన ఏం చేయాలో, ఎంత చేయాలో, దాని వెనకాల ఎంత భారం ఉందో, ఎంత త్యాగం ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత హింస ఉందో, ఎంత అవమానాలు ఉన్నాయో అన్నీ ఆయనే భరించేశాడు, అన్నీ ఆయనే సహించేశాడు. అయిపోయింది. మనం రక్షించబడ్డాం, దేవునికి పిల్లలం అయిపోయాం, ఆయన మనకు తండ్రి అయిపోయాడు. ఆయన సంతోషం మనకు సంతోషం, సంఘం, దేవుని కుటుంబం. అయితే ఈ రెండవ సెక్షన్ ఉంది చూసారా, మనం అలవరుచుకోవలసినవి, మనము హత్తుకొని ఉండవలసినవి, మనము కలిగి ఉండట కొరకు మన వంతు బాధ్యతగా మనము అడుగులు వేయవలసినవి. కనుక ఈ రెండవ ప్రాసెస్ అంటే దేవుని పిల్లలైన తర్వాత దేవుని పిల్లలను పోలి మనం నడవాలి, దేవుని పిల్లలను పోలి మనము జీవించాలి, దేవుని పిల్లలను పోలి ఆయన స్వభావం కలిగి ఉండటకు మనం ఆశపడాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ రెండవ ప్రయత్నం దగ్గరే సంఘం వెనకబడుతుంది. ఈ రెండో ప్రయత్నమే సంఘం, ఇది నా పని కాదు, రెండో పని కూడా ఆయనే చేయాలి, రెండో పని కూడా ఆయనే చేయాలి. అలవర్చుకోండి, జాగ్రత్త పడండి, కలిగి ఉండండి, సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఎవరిస్తారు? అది దేవుడే ఇస్తారు. దేవుని మనకి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం కదా, సర్వాంగ కవచమును ధరించుకోండి, అలవర్చుకోండి, జాగ్రత్త పడండి, మీ ఘటములను కాపాడుకోండి, ప్రభువులో నిలిచి ఉండండి, ఆయన మాటలు మీలో నిలుపుకొని ఉంచుకోండి. ఇదంతా ఈ సెకండ్ స్టేజ్ ప్రాసెస్ అన్నమాట. సంఘం యొక్క బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత, నడవడిక అంతా కూడా ఈ రెండో భాగంలోనే ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ అంశం ద్వారానే దేవునికి ఎంత మహిమ వస్తుందో. దేవుని మనకి స్తోత్రం. జీవితం ముగించే వరకు ఈ అభ్యాసం కొనసాగాలి, జీవితం ముగించే వరకు కూడా ఈ అలవాటు కొనసాగాలి, జీవితం ముగించే వరకు కూడా ఈ ప్రయాసం మనం పడుతూనే ముందుకు వెళ్ళాలి. మళ్ళా చివరి గడి వస్తుంది, అది మనం మహిమలోనికి చేరే సమయం, మనలను దేవుడు మహిమలోనికి పిలుచుకునే సమయం. మధ్యాకాశంలోనికి ప్రభు మనలను దేవుడు మహిమలోనికి పిలిచటానికి ముందే వచ్చేస్తే ఆయన మధ్యాకాశంలోకి అందుకునే సమయం అది కూడా ఇక మన ప్రమేయం ఉండదు. పుట్టుక మన ప్రమేయం లేదు, ఈ మధ్యనంతా కూడా ఆయనతో కలిసి పనిచేయాలి. మూడవది మళ్ళీ మన ప్రమేయం లేదు, ఆయన ఆకర్షించుకుంటాడు, ఆయన పిలుచుకుంటాడు, ఆయన మహిమలోకి మనం చేర్చుకుంటాడు. దానికోసం మనం చేయాల్సిన పని ఏం లేదు. దేవుని మనకి స్తోత్రం. మొదట ప్రారంభం ఆది ఆయనే, నాది బాధ్యత అన్నాడు.
చివరి మహింపరచడం కూడా నాది బాధ్యత అన్నాడు. అయితే మధ్యది మీరు మీ కాళ్ళ మీద నడాలి అని వదిలిపెట్టలేదు. మీరు నేను కలిసి పనిచేయాలి. మీరు నేను కలిసి పనిచేయాలి. మీరు నాలాగా మారాలి. మీ శక్తితో అది అసాధ్యం, మీ జ్ఞానంతో అది అసాధ్యం. నడవాలనుకున్న మీ శరీరం మిమ్మల్ని నడవనివ్వదు. మీ మనస్సులో అప్పటికప్పుడు పుట్టే ఆశలు మిమ్మల్ని నడవనివ్వవు, లేదా చుట్టూ ఉన్న లోకం మిమ్మలను నడవనివ్వదు. కనుక నా బలం మీకు కావాలి, నా జ్ఞానం మీకు కావాలి, నా ఆత్మ నడిపింపు మీకు కావాలి. నిజాన్ని చెప్పాలంటే నేను మీకు తోడుగా ఉంటా. దేవుని మనకి స్తోత్రం. నిజానికి దేవుడు తోడుగా ఉండేది నదులు దాటించడం కోసమేనా, అరణ్యాలు దాటించడం కోసమేనా, ఎడారిలో నీటి ఓట్లు ఇవ్వటం కోసమేనా, మరణపు నోయిల్లో సంజీవన మొక్కల్లాగా స్వస్థతలు ఇవ్వటం కోసమేనా, వెండి బంగారులు ఇవ్వటం కోసమేనా? ఎందుకు దేవుడు నాకు తోడుగా ఉండేది? మేడమెద్దలు ఇవ్వటం కోసమా? ఎందుకు నాకు దేవుడు తోడుగా ఉండేది? ముద్దు ముచ్చట్లు చెప్పటం కోసమేనా? కాదు. దేవుడు నాకు తోడుగా ఈ లోకపు శోధన నుంచి విడిపించడంతో మాత్రమే కాకుండా, నా అవసరాలు తీర్చడం కోసం మాత్రం కాకుండా, నేను ఆయనలాగా తయారవ్వాలి. నేను ఆయన పోలికలోనికి మార్చబడాలి. నేను ఆయనలాగా మలచబడాలి. దేవుని మనకి స్తోత్రం. దీని కొరకు దేవుని తోడు మనకు కావాలి. ప్రభు చెప్పారు కదా, అది అపవాదిని ఎదిరించే విషయమైనా, శరీరాశలు జయించే విషయమైనా, లోకాశలు జయించే విషయమైనా, ఈ మాట మాత్రం ప్రభు అన్నారు పాత నిబంధనలో, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. ఎందరైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే యేసుక్రీస్తు నామమును ప్రభువుగా అంగీకరిస్తారో, వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. పుట్టాము, జన్మించాము, దేవుని పిల్లలమయ్యాము. ఆహా ఎంత భాగ్యం, ఆహా ఎంత ధన్యత. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మరల మనం చూస్తే, ఎందరైతే దేవుని ఆత్మ వలన పుట్టిన తర్వాత దేవుని ఆత్మచేత నడిపించబడతారో, అది సెకండ్ ప్రాసెస్. చెప్పాను కదా, పుట్టడం ఆత్మ వలన, అది మన ఇష్టానుసారంగా పుట్టలేదు. దేవుని ఆత్మ వలన మనం పుట్టాం. మరు జన్మ అనుభవం, బ్రతకుండగానే మరలా పుట్టిన అనుభవం, అది దేవుడు చేసే అద్భుతమైన ఒక మిరకల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ రెండో భాగం చూస్తే, ఎందరైతే దేవుని కుమారులు అయ్యారో, దేవుని పిల్లలు అయ్యారో, వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కనుక, దేవుని కుమారులుగా ఉండాలి కనుక దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మను అనుసరించి నడవాలి. దేవుని చిత్తమెరిగి నడవాలి. అలా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని చిత్తమెరిగి నడుచుకోవాలి అనే మాటను అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేస్తూ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అది పౌలు సంఘంతో చెప్పిన మాట ఏంటంటే, అలవర్చుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలాగా మీరు ఉండొద్దు, పచ్చి మాంసం తినేలాగున ఇంకా అనేక సంగతులు మీకు తెలియాలి. ఆయన గురించి, అతని గురించి, ఆయన గురించి ఆ తెలుసుకునే ఆసక్తి మీలో లేదు కనుక చెప్పే సామర్థ్యం ఉన్నా, ఒకవేళ చెప్పడానికి ప్రయత్నం చేసినా అది మాకు కష్టమైపోతుంది. మీరు అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకునే కెపాసిటీ ఇక్కడితో ఆపేసుకున్నారు మీరు. ఎందుకంటే ఆసక్తి మీలో లేదు కనుక, పిల్లలుగా ఉంటానికి మీరు ఇష్టపడుతున్నారు కనుక. దేవుని మనకి స్తోత్రం. ఆ ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న క్రీస్తునెరిగి నమ్మి బాప్తిసం పొంది సంఘముగా సహవాసముగా కట్టబడుతున్నటువంటి ఆ ప్రజలతో, విశ్వాసులతో అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట మరొకసారి మీరు నేను కలిసి జ్ఞాపకం చేసుకుంటే, పౌలు అంటారు ఏమని, నేను మీ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను మీ ఎదురుగా లేనప్పుడు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించండి. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడున్న పదముల వరుస క్రమంలోనే చదువుకుందాం, తాత్పర్యం మారిపోకుండా, అర్థం మారిపోకుండా. 12వ వచనం ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. కాగా నా ప్రియులారా,
మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా క్రింద వచనాలు చూస్తే 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులను అయిన దేవుని కుమారులు అగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఎవరి కుమారులగునట్లు? దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారులు అవ్వాలంటే ఒకటి, నమ్మి బాప్తిజం పొందాలి. నమ్మి బాప్తిజం పొందడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి, నమ్మి బాప్తిజం పొందాలి. రోమిలకు రాసిన పత్రిక ప్రకారం చూసుకుంటే ఆయన ఆత్మచేత నడిపించబడాలి. ఈ వచన ప్రకారం చూసుకుంటుంటే ఏం చేయాలట? నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనింజులుగాను దేవుని కుమారులు పోలినట్లుగా, దేవునికి కుమారులు అగునట్లుగా. ఇంకా కుమారులు అవ్వలేదా మనం? ఇంకా దేవుని కుమారులు అవ్వలేదా? దేవుని కుమారులుగా అయ్యాం, కానీ ఆ స్వభావం మనలోకి రావాలి. అదనమాట పోలిక. ఈ వచనం చూస్తే అయితే నమ్మి బాప్తిసం పొందితే దేవుని కుమారులం అయిపోతామని అక్కడ వచనంలో ఉంది కదా, దేవునికి పిల్లలమయ్యామని ఇక్కడ వచనంలో ఉంది కదా. ఇక్కడేంటి పౌలు గారు దేవుని కుమారులు అగునట్లు మీరు ఇలాగ ఉండాలంటారు? అయితే నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నేను పూర్తిగా దేవుని కుమారుని కాదా అనే సంశయం వస్తుంది. ఆలోచన ఆత్మజ్ఞానం కలిగి మనం చేయకపోతే, అలాగనే అవగాహనతో ఏమండి అంగవైకల్యంతో పుట్టామేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సంపూర్ణత లేకుండా నేను పుట్టానా దేవునికి? వైకల్యము కలిగిన వాడిగా నేను పుట్టానా? ఇంకా ఏదో నేను ఇలాగ అవ్వాలట, అప్పుడు దేవుని కొడుకునవుతానట అన్నట్టుగా చెబితే, అవును కాళ్ళు లేకుండా తర్వాత వస్తాయేమో అన్నట్టుగా కాదు. తల్లి కడుపున బిడ్డ పుట్టిన వెంటనే తల్లి బిడ్డే, కానీ ఆ బిడ్డ ఎదిగే విషయంలో ఆ తల్లికి బిడ్డ మాదిరిగా స్వభావం, గుణశీలములు, అదన్నమాట. దేవుని మనకి స్తోత్రం. బాహ్య పురుషుడేం మారకపోయినా అంతరంగ పురుషుడు మారాడు కదా. అంతరంగ పురుషుడు మళ్ళా పుట్టాడు. బాహ్యంగా మనమేం పుట్టడం లేదు. అదే శరీరం, అదే రంగు, అదే టీవీ, అదే ఇల్లు, అదే జాతి, కానీ మన అంతరంగ పురుషుడు ఆత్మ సంబంధంగా మనం పుట్టాం. ఆత్మ సంబంధంగా పుట్టాను నిజమే. ఆత్మ సంబంధంగా పుట్టాను అనేది తర్వాత కొన్ని సూచనల ద్వారా రుజువు అవుతుంది. ఆ సూచనలు ఏంటి? నా వ్యక్తిత్వం, నా స్వభావం, నా ప్రవర్తన, నా గుణశీలములు, నా అలవాట్లు, నా నడవడిక నేను మరలా పుట్టాను అనే దానికి బలమైన రుజువులు చూపిస్తాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్రజనము లోకం మధ్యలో ఉన్నారు కనుక నిరపరాధులుగా నిష్కలంకులుగా అనింద్యులుగా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను జరిగించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ 2వ స్టేజ్ గురించే ప్రభు ఎప్పుడు మాట్లాడతారు. అపొస్తలుల కార్యాలు మీకు గుర్తుంది కదా. అయ్యలారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని హృదయంలో సువార్త విని నొచ్చుకున్నవారు కడమ అపొస్తలులను అడగగా పేతురు తదితర భక్తులు చెప్పిన మాట, పేతురు ద్వారా, మీరు నమ్మి బాప్తిజం పొందండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు నమ్మి బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరమని మీరు పొందుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ రోజు దాదాపు రమారమి 3,000 మంది బాప్తిజం పొంది సంఘములోకి చేర్చబడ్డారని లేఖనాల్లో ఉంది. వెంటనే అక్కడ రాయబడిన వచనాలు ఏంటంటే, వారు అపొస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థనల యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక, అంటే క్రమము తప్పిపోకుండా వాళ్ళు ముందుకు సాగారు. దేవుని మనకి స్తోత్రం.
నమ్మి బాప్తిసం పొందిన తర్వాత రక్షింపబడ్డారు కదండి. ఇంకా సంఘం ఎందుకు, ఇంకా రొట్టె విరవటం ఎందుకు, ఇంకా సహవాసం ఎందుకు, ఇంకా ప్రార్థన ఎందుకు, ఇంక మళ్ళీ అపొస్తలుల టీచింగ్ ఎందుకు? సువార్త విన్నాం, రక్షణ పొందాం, దేవుని పిల్లలమయ్యాం, ఇంకా బోధన ఉపదేశాలు మాకెందుకు? గుర్తులేదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం చూస్తే, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆచరించమని ఉపదేశం చేశానో, యేసుప్రభు అంటారు శిష్యులతో, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆచరించమని అనుసరించమని ఉపదేశం చేశానో వాటన్నిటినీ గైకొనవలెనని ఈ నమ్మి బాప్తిసం పొందిన వారికి బోధించండి. 20వ వచనం చూడండి, 28వ అధ్యాయం 19 నుంచే చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో, ఉపదేశించితనో కూడా కాదు, ఆజ్ఞాపించితనో వాటిని అన్నిటినీ గైకొనవలెనని, అలాగున జీవించవలెనని వారికి బోధించండి. అందుకే సంఘము అపొస్తలుల బోధలో దినదినము ఎదగాలి, వర్ధిల్లాలి. దేవుని మనకి స్తోత్రం. ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అక్కడున్న విశ్వాసం చెప్తున్నారు, మీరు వినటంలో కాస్త ఆసక్తి మందగించింది కనుక చెప్పటం మాకు కష్టతరంగా ఉంది. ఈయన గురించి ఇంకా మీకు చాలా చెప్పాలి, ఈయన గురించి మీకు ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలి, తెలియచేయాలి అన్నారు ఆయన. కానీ వినే ఆసక్తి మీలో మందగించింది కనుక ఇది కష్టతరంగా ఉంది నాకు అంటూనే ప్రోత్సహిస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకని మనలను ఈ రెండవ ప్రాసెస్ ఉంది చూసారా, ఈ రెండవ భాగమందు చూసారా, రక్షణ పొందుటయందు ఉండే ఆ రెండవ అద్భుతమైనటువంటి అనుభవముల సముదాయం ఉండే ఆ కాలం ముందు చూసారా, అందులోనే మనం ముందుకు సాగాలంటే వాక్యం నేర్చుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం నేర్చుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే మన చెయ్యి, కాలు, కన్ను, చెవి, ముక్కు ఆయన చెప్పినట్టు నడుస్తాయి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వినాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. ఈ రెండు జరిగినప్పుడు అది క్రియారూపకంగా తర్వాత బయటకు వస్తుంది. ఈ ప్రార్థన, వాక్యం వినటం వల్ల ప్రార్థన చేయకపోతే అది క్రియారూపంగా బయటకు రావటం అసాధ్యం. ఉద్రేకంగా చేస్తాను, వాక్యం వింటాను, ఒక గంట సేపు ఉపదేశం వింటాను, ఉత్సాహపడిపోతాను, ఉద్రేకపడిపోతాను, ఆ దైవజనులు మాట్లాడుతున్నా అక్కడక్కడే మనసులో నిర్ణయాలు తీసేసుకుంటాను, నేను ఇలాగుంటాను, ఈ రోజు నుంచి ఏమైనా సరే ఎప్పటికీ అలాగే నా బ్రతుకాలం అంతా మనసులో అనేసుకుంటుంటాను, వాగ్దాటి వచ్చేస్తూనే ఉంటుంది. ఒకసారి ప్రార్థన చేసుకుందాం, ముందుకు రండి అంటాము, వెంటనే చకచకా ముందుకు వచ్చేస్తాము, అన్నమాటే ఉన్నమాటే చెప్పేస్తాం. అప్పుడు వాక్యం విని ఒక సమర్పణతో ముందుకు వచ్చాం. ఆ సమర్పణ క్రియారూపకంగా పట్టుదలతో గురి ఎద్దుకు చేరేదిగా ఉండాలంటే ఆ సమర్పించుకున్న వారి ప్రార్థన జీవితం ఒక మెట్టెక్కాలి. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడు 5 నిమిషాల ప్రార్థన అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను సుమ, 5-10 నిమిషాల ప్రార్థనతో సరిపెడుతున్నాను. ఎవరో దైవజనులు వచ్చారు, పరిశుద్ధాత్మ పూర్వులే మాట్లాడారు, నా గుండెలు మండాయి, ఈ రోజు నుంచి నేను అలాగా, ఇక్కడి నుంచి అలాగా, నా బ్రతుకాలమంతా అలాగా మంట పడుతూ ఉంది, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉన్నాడు, ఆవేదన వచ్చేస్తూ ఉంది, కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి, మనసులో అనేసుకుంటున్నాను, పుస్తకం మీద రాసేసుకుంటున్నాను, ఏమైనా సరే నీ కోసమే ప్రభా, ఈ రోజు నుంచి నేను అలా చేస్తాను ప్రభా, ఈ రోజు నుంచి 1-2-3 పాయింట్లు నువ్వు రాసేసుకుంటున్నావు. వెంటనే ఆల్టర్ కాల్ ఇచ్చారు ఆయన, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు, దేవుడు మీకు సహాయం చేస్తారు, రండి సమర్పించుకుని అంటారు. వెంటనే నోట్స్ పక్కన పెట్టేస్తాం, ముందుకు వచ్చేస్తాం. అవును, నిజమైన సమర్పణే అది అబద్ధపు సమర్పణ కాదు, నిజమే, యథార్థమే. పరిశుద్ధాత్మను ఒప్పించగా మనం ముందుకు వచ్చాం. కానీ నేను అంటున్నాను, వాక్యం అయితే విస్తారంగా విన్నాను, మనసులోకైతే విస్తారంగా అది వెళ్ళింది. ఆ విస్తారమైన వాక్యాన్ని బట్టి ఒక ప్రేరేపణతో ముందుకు వచ్చాను, పరిశుద్ధాత్ముడు ఆకర్షించాడు. అక్కడే నేను ఆయనకు ఒక మాట చెప్పి సమర్పించుకున్నాను. దైవజనులు ఆశీర్వదించి దేవుని బలం నాకు ఉండేలాగా ప్రార్థన చేశారు. ఓకే, అయిపోయిందా? వాక్యం విన్నాను, కానీ ఆ తర్వాత ఆ వాక్యం నాలో ఫలించేలాగున, ఇంకా ఫలించేలాగున, నా సమర్పణకు తగినట్టుగా ఆ వాక్యం నా విధి విధానాలను మలిచేసేలాగున రోజు 5 నిమిషాలను చూసారా, ఆ ప్రార్థన సమయం పెరగాలి.
ఆ ప్రార్థన ఆసక్తి పెరగాలి, ఆ ప్రార్థన పట్టుదల పెరగాలి. అప్పుడు నీ సమర్పణ ఒక రూపంలోకి వస్తుంది. అప్పుడు నువ్వు ప్రతిష్ఠించుకున్నాను అన్న దానికి ఒక అర్థం, ఒక సువాసన అప్పుడే బయటకు వస్తుంది. వితౌట్ ప్రేయర్ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్. ప్రభు చెప్పేశారు, ప్రార్థన లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు. ప్రార్థన లేకుండా నువ్వేమీ సాధించలేవు. నో వే. ప్రార్థన అంటే ఏంటి? మళ్ళీ చెప్పను నేను. ఆయనతో సహవాసం, ప్రభు కాళ్ళ దగ్గర కూర్చోవటం, ఆయనతో మాట్లాడటం, ఆయన స్వరూపం, ఆయన ముఖకాంతి, ఆయన తేజస్సు, ఆయన సాన్నిహిత్యం ఆశ్చర్యకరంగా నీ కంటికి కనపడకపోయినా, నీ చెవికి వినపడకపోయినా, నీ హృదయానికి అగోచరమైన అంతర్లీనంగా నీ ఆత్మలో కార్యం జరిగేస్తుంది ఆ ప్రార్థన. నీ అంతరంగా పురుషుని యొక్క ఆ స్వరూపాన్ని అది మలిచేస్తుంది ఆ ప్రార్థన. కనుక ప్రార్థన 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 నీ నా లోపల పోలికలు క్రీస్తు రూపంలోకి మారాలంటే వాక్యం ఎంత అవసరమో ప్రార్థన దానికి డబల్ అవసరం అంటాను నేను. కావాలంటే వాక్యం అర్ధగంట అనుకుంటే ప్రార్థన గంట ఉండాలంటాను నేను. వాక్యం 2 గంటలు అయితే ప్రార్థన 4 గంటలు ఉండాలంటాను నేను అనుకుంటా. దేవుని మనకి స్తోత్రం. వాక్యం చెప్పిన వెంటనే 4 గంటల ప్రార్థన ఎలా చేస్తాం? చెప్పిన వెంటనే ప్రార్థన చేయమని నేను అనను, కానీ ఆ దినము ఆ విషయంలో ఆ వాక్యాన్ని బట్టి కనీసం 2 గంటలు నేను ప్రార్థన చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో మనం ఎదగాలనేది దేవుని వాంఛ. అది ప్రతి విశ్వాసంలోనూ అది చూడాలని దేవుడు కోరుతున్నాడు. ఇది చాలా సందర్భాల్లో చాలామంది విశ్వాసుల్లో కంటికి కనపడనంత నల్లబోస మాదిరిగా ఈ ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే నేను ఎదగాలి అంటే, మళ్ళా చెప్తున్నాను, నేను ఎదగాలి అంటే ప్రభు చెప్పారు, నువ్వు నాలో ఉండాలి. నాకు వేరుగా ఉండి నువ్వేమీ ఎదగలేవు. నాలో ఉండాలి అంటే ఆయనలో ఉన్నట్టు ఏంటి లెక్క చెప్పండి? ఎప్పుడు ఆయనలోకి వచ్చాను కదా, నేను ఆయనలో ఉన్నాననే దానికి రుజువు ఏంటి? నీళ్ళలోకి వచ్చాను, క్రీస్తులోకి వచ్చాను, క్రీస్తుని కలిగి ఉన్నాను, సంఘంలోకి వచ్చాను, సంఘంలో ఉన్నాను. ఓకే, ఇంకా రుజువు ఏంటి? హౌ డు ఐ నో దట్ ఐఎమ్ ఇన్ హిమ్? అలా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి మా దగ్గర జవాబులు ఏమి ఉండవండి. నమ్ముతున్నామంతా, ఆయనలో ఉన్నానని నమ్ముతున్నానండి. నీకు ఎలా తెలుసంటే ఇంకేం తెలియాలండి? నేను నమ్ముతున్నానండి, నమ్మితే చాలు కదండి. ఆయనలో ఉన్నానండి, అంతే కదండి. నేను ఆయనలో ఉన్నానండి, నమ్మాను కనుక ఆయనలోకి వచ్చాడండి, నేను ఆయనలో ఉన్నానండి, ఇంకేం చూపించాలండి అని అనుకోవచ్చు. నిజానికి వెంటనే సమాధానం మనకు పెద్దగా పట్టించుకోవాల్సిందిగా కనపడకపోయినా, నేను ఆయనలో ఉన్నాను, ఆయనలోకి వచ్చాను అనే దానికి మొట్టమొదటి రుజువు నీకు నాకు ఎవరికి వారికి తెలియాల్సింది విధేయత. నేను ఆయనలో ఉన్నానా, బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా, బాధ్యత కలిగి ఉన్నానా, బాధ్యత రహితంగా ఉన్నానా అనేది ఒకే ఒక రుజువు. ఆయన మాటకు విధేయత చూపించే రీతి. నా విధేయత స్థాయిని బట్టి ఆయనలో నేను బలంగా ఉన్నానా, నా అవిధేయత స్థాయిని బట్టి ఆయనలో నేను బలహీనంగా ఉన్నానా తెలిసిపోతుంది. నాలో ఉన్నవాడు బలవంతుడు. ఆయన తన బలమును పొందటానికి మనల్ని పిలుస్తున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ బలము మీరు పొందాలంటే నాకు వేరుగా ఉండి మీరు పొందలేరు, నా వాక్యానికి దూరంగా ఉండి మీరు పొందలేరు, నా ఆదేశాలకు దూరంగా ఉండి మీరు పొందలేరు, నా ఇష్టానికి దూరంగా ఉండి మీరు పొందలేరు. మీరు నాలో ఉంటే నాలో నుంచి తీగలలోనికి నా శక్తి ఎప్పటికప్పుడు ప్రవేశిస్తుంది. అంటే నాలో నిలిచి ఉండాలి అనే దానికి రుజువేంటి చెప్పండి? విధేయత. దేవునికి స్తోత్రం. విశ్వాసమే. ఆ విశ్వాసం అనే దానికి మరొక విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు విధేయత. విధేయత ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. దేవుని మనకి స్తోత్రం. విశ్వాసనయ్యానంటూ నా నడక, నా పడక, నా మాట, నా నడవడిక, నా నిర్ణయాలు, నా ఉరుకులు, నా పరుగులు, నా అలవాట్లు, నా పోట్లాట్లు, నా కలహాలు, నా ఆశలు, నా కోరికలు ఇవన్నీ కూడా లోకానుసారంగా ఉన్నాయనుకోండి. ఆయనలో ఉన్నాను నిజమే, కానీ ఆయనలో ఉండవలసినట్టుగా లేను. ఆయనలో ఉన్నాను కానీ ఆయనలో ఉండవలసినట్టుగా నేను లేను. దేవుని మనకి స్తోత్రం.
అందుకే పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఆయా సంఘాలకు వ్రాయించారు, పేతురు ద్వారా వ్రాయించారు, యాకోబు పత్రిక ద్వారా వ్రాయించారు. ఏమని వ్రాయించారు? మీరు ప్రత్యేకించబడిన వారు, మనం ప్రత్యేకించబడిన వారు. లోక సంబంధం కాదు, లోకానుసారంగా ఉండటం కోసం కాదు, లోకం వెనకాల పరుగులు పెట్టడం కోసం కాదు, లోకం పరుగులు పెట్టినట్టుగా పరుగులు పెట్టడం కోసం కాదు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం, చీకటి సంబంధులుగా ఉన్నాం. ఇప్పుడు మన దేవుడు వెలుగు సంబంధాలుగా చేశాడు. ఇప్పుడు మనం ఆయన వారం. దేవుని మనకి స్తోత్రం. మనం ఆత్మజ్ఞానం కలిగిన వారం కనుక ఈరోజు అంటూ ఆ రక్షణ పొందిన రోజు నుంచి ఇదే బోధ మనకు వస్తూ ఉంది పరిశుద్ధాత్ముని ద్వారా. మీరు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి, మీ అలవాటు వేరుగా ఉండాలి. అంటే భోజనం చేసే అలవాటు అంతకుముందు కుడి చేత్తో చేసేవాడిని వేరుగా ఉండాలి, ఎడం చేత్తో చేయాలా? కొంతమంది అనుకుంటారు అవన్నీ ఎవరు మార్చుకుంటారు? అవన్నీ మార్చుకోమని ఎవరు చెప్పారయ్యా? నీ మనస్తత్వం మారాలి, నీ మాట తీరు మారాలి, నీ కంటి చూపు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మారాలంటే ఎలా మారాలి? ఆయన వాక్యానుసారంగా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ very much expecting his children to grow day by day with his strength, with his spiritual mind. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారే దేవుని తన పిల్లలు అంతకంతకు ఎదుగుతూ ఉండాలనేది ఆయన ఆశ. ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు అని ఎందుకు పౌలు చెప్తున్నారు అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో? పసిపిల్లల మాదిరిగా అవగన్యంత విశ్వాసంతో ఉండండి, ఇటువంటి వారిదే పరలోక రాజ్యము, ఇటువంటి వారి పరలోక రాజ్యంలో ఉంటారు అని పసిపిల్లల గురించే చెప్పారు కదా, చిన్నపిల్లల గురించే చెప్పారు కదా, అలాగే ఉండమన్నారు కదా అని ఆ తాత్పర్యంతో మనం అక్కడ ఉండి ఎదగకపోతే మరొక చోట పరిశుద్ధాత్మని మాట మనం నిర్వర్తించలేం కదా. యేసు ప్రభు కూడా చెప్పారు, రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణలోనికి రావటానికి పిల్లల మాదిరిగా, రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎదిగే విషయంలో పిల్లల మాదిరిగా. కానీ మరొక విషయంలో ప్రభు చెప్పిన మాట ఇప్పుడే చదువుకున్నాం కదా, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించితును అవన్నీ కూడా మీరు సువార్త ప్రకటించగా నమ్మి బాప్తిసం తీసుకున్న వారందరికీ కూడా మీరు సలహాగా చెప్పకండి, సలహాగా బోధించకండి. వాళ్ళకి ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించితినో అవి వారు అనుసరించాలని ఆజ్ఞలుగానే చెప్పండి. దేవునికి స్తోత్రం. సలహాగా చెప్పటం కాదు, వీలైతే చెయ్యండి, మీకు కుదిరితే చెయ్యండి, ఏం పర్వాలేదు. కుదరదు. మీరు ఎలాగుండాలంటే అలాగుండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అదే క్రీస్తులో ఎదుగుట. యేసుప్రభు అంటారు కదా, మీరు ఫలించాలి, ఫలములు ఫలించాలి, నాలో ఉంటే మీరు ఫలిస్తారు. ఇక్కడ కూడా మనం చదువుకుని వచ్చిన బట్టి చూస్తే మీరు అలవర్చుకోండి, మీరు అలవాటు చేసుకోండి, అవి కలిగి ఉండండి. అలాగే మీరు ఎదగటానికి ప్రయత్నం చేస్తూ రక్షణలో ముందుకు మీరు కొనసాగండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, పేతురు రాసిన పత్రిక ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సమయమైంది. 2వ వచన భాగం చదువుకున్నాం కదా, మరొకసారి రెండో పత్రిక 5 నుంచి చదవాలి. యాక్చువల్గా 1వ అధ్యాయంలో 5 నుంచి 10 వరకు చదువుకున్నాము. ఈ ముగింపుగా మనమందరం కలిసి కాస్త పైభాగానికి వెళ్ళి అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకుందాం. 2వ వచనం నుంచి చూద్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి స్తోత్రం చెబుదాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. జ్ఞానం అంటే వింటే వచ్చేది. జ్ఞానం అంటే తరగతిలో కూర్చుని వింటాం కదా, ఇది ఎలా చేస్తే ఇలాగవుతుంది, ఇది ఎలా చేస్తే అలాగవుతుంది, జ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానం కలిగి కాదట, అనుభవ జ్ఞానం. ఆ వాక్యంని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, అనుభవంలోకి తెచ్చుకుంటామో, అప్పుడు అనుభవ జ్ఞానం అవుతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి రుజువుగా లేకపోతే ఉదాహరణగా మాట వరుసగా చెప్తున్నాను. నిప్పు ఇలాక ఎర్రగా ఉంటుంది, మండుతూ ఉంటుంది, ఇలా కాంతి ఎక్కువ వస్తుంటుంది, వేడిగా ఉంటుంది.
ఆ నిప్పు ఎక్కడైనా పడినా ఎవరు పట్టుకున్నా కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కూడా జ్ఞానం. దానివల్ల ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, దాని రూపం ఏంటి, దాని పోలిక ఏంటి, దాని లక్షణం ఏంటి, ఆరిపోతుందా, ఆరిపేయగలమా, ఇవన్నీ కూడా జ్ఞానం. కానీ అనుభవ జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? చేత్తో పట్టుకున్నా కాలింది, నీళ్లు పోసా ఆరిపోయింది, నిప్పు ముట్టించి వంట చేసుకున్నా నాకు ఉపయోగపడింది. ఇది అనుభవ జ్ఞానం. వంట చేసుకోవచ్చు, ఆర్పేసుకోవచ్చు, దీపంలో పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా టీచింగ్ థియరీ అన్నమాట. అనుభవ జ్ఞానం అనేటప్పటికీ దానిని మనము మన జీవిత విధానంలో రుచి చూసాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావమందు, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఈ గుణాతిశయములు ఎందుకు అనుగ్రహించాడు? ఆయన యేసుక్రీస్తు రూపంలోనికి మనం రావాలట. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఎవరు మీరు? రక్షణ పొంది దేవునిలో పిల్లలుగా ఎదుగుతున్నారు కదా, మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు షాపులకు వెళ్తే ఒక బాక్స్ బరిని చూపిస్తాడు. అందులో 10 బరులు ఉంటాయి. అన్నీ కడిగేసుకుని ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు, ఒకటే బరిన. కానీ బయట తీసేటప్పటికి 5 లేదా 6 ఐటమ్స్ అన్ని సైజుల్లో ఉంటాయి. దీని ఎందుకు కూడా, దాని ఎందుకు కూడా, దాని ఎందుకు, అవన్నీ పట్లేస్తాయి అన్నట్టుగా. ఇవన్నీ అందు అంటే దాదాపు ఒక దానిలో ఒకటి అలాగున ఇమిడిపోయేటటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. చూసారా? ఈ దేవుని వాక్యాన్ని మనం అనుభవంలోనికి తీసుకోకపోతే, అనుసరించకపోతే, మన జీవితంలో దానిని అలవర్చుకోకపోతే, దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయకపోతే మనం ఆత్మీయంగా సోమరులమైపోతాము, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతాము. మనలో ఒక రకమైన మత్తు ఆవరిస్తుంది, చురుకుదనం పోతుంది, ఆత్మ సంబంధమైన నీరసము వెనుకబాటు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనుభవపూర్వకంగా మీరు పొందుకుంటారో, ఆ అనుభవం, ఆ జ్ఞానం మిమ్మలను సోమరులుగా ఉండనివ్వదు. దేవునికి స్తోత్రం. నిష్ఫలులుగా కూడా మిమ్మల్ని ఉండనివ్వదు. క్రీస్తులు ఆయన కోరే ఫలములు మీరు ఫలించటానికి సహాయం చేస్తాయి. అయితే 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో, ఏవి? సద్గుణము, విశ్వాసము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇటువంటివి. ఇవి ఎవనికి లేకపోవును వాడు పాపమునకు క్షమాపణ పొంది ఉన్నను తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇవి ఎప్పుడైతే నేను కలిగి ఉండాలి, అలవర్చుకోవాలి, ఇవి నేను ఒకదానిలో ఒకటి ఇముడ్చుకోవాలి, ఆ ప్రయాస ప్రాక్టీస్ నేను చేయాలని ఎవరైతే ఆ ఆసక్తి, ఆ పట్టుదల, ఆ ధ్యాస, గురి లేకుండా ఏదో వచ్చాను, వెళ్ళాను, ప్రభులో రక్షణ పొందానంటే అంత ఆధ్యాత్మిక సోమరి ఇంకొకడు ఉండడు.
ఆధ్యాత్మిక సోమరితనము అతనిని ఏ ప్రయోజకునుగా తయారు చేయదు. యేసు కోరే ఫలములు ఆ వ్యక్తిలో ఉండవు. అతడు నిష్ఫలుడైపోతాడు, అతడు సోమరుడైపోతాడు. సో ఇవి ఎవరికైతే లేకపోతుందో, వాడు ఒకప్పుడు పాపి, రక్షణ పొందాడు, శుద్ధి చేయబడ్డాడు తన పూర్వ పాపల విషయంలో, ఆ సంగతి మర్చిపోయే అవకాశం ఉంది. ఆ సంగతి మర్చిపోయి మరలా జ్ఞానము లేనివాడు, గుడ్డివాడు అంటే జ్ఞానము లేనివాడు అయిపోయి, బుద్ధిహీనుడైపోయి, దూరదృష్టి లేనివాడు అయిపోతాడు. దూరదృష్టి అంటే నిరీక్షణ లేనివాడు అయిపోతాడు, గురి తప్పిపోతాడు. సంఘానికి గురిని చెప్పండి, మధ్య ఆకాశంలోకి ఆయన వచ్చినప్పుడు నేను ఆయన చేరుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ఇంకా మధ్యాకాశం కన్నా అంత దూరం వద్దండి, దానికన్నా కొంచెం తక్కువ దూరం చెప్పండి. మాకు టార్గెట్ అంటే ఆయన రూపంలో నేను మలచబడాలి, ఆయన స్వరూపం రోజు రోజు నాలోనికి రావాలి. అంటే వాక్యానుసారంగా నువ్వు నడిస్తేనే ఆయనలోనికి, ఆయన రూపంలోకి మనం రాగలము. దేవుని మనకి స్తోత్రం. కనుక అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు పిలువబడ్డాము, ఏర్పాటు చేయబడ్డాను అనేది నాకు అవగాహన అయింది. దాన్ని ఏం చేసుకోవాలంటే నేను నిశ్చయం చేసుకోవాలి, ముద్ర వేసుకోవాలి. నేను పిలవబడిన వాడను, నేను పిలవబడిన దానను. దేవుని మనకి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అనేది ఎప్పటికప్పుడు నాకు నేను, నీ మటుకు నీవు నిశ్చయము చేసుకున్నటకు మరింత జాగ్రత్త పడాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా జీవితము జాగ్రత్తను పెంచేస్తుంది. ప్రార్థనా జీవితము నిర్లక్ష్యాన్ని, అజాగ్రత్తను మటుమయం చేసేస్తుంది. ప్రార్థనా జీవితము ఎప్పుడు గురిని చూపిస్తూ ఉంటుంది. ప్రార్థన లేని జీవితము ఇక చాలులే, ఇది చాలులే అని సోమరిలాగా బ్రతికేలాగా చేసేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్నం ముగిస్తూ మరోసారి చెప్తున్నాను, ఏదేమైనా క్రీస్తులో ఉన్నాను, 2 క్రీస్తులు ఎదుగుచున్నాను అని దానికి మొట్టమొదటి రుజువేమై ఉంటుందంటే నేను అనుకుంటున్నాను ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పిల్లోడు పుట్టగానే, అమ్మ కడుపులోంచి రాగానే, కదులు మెదులు లేకపోయినా, ఏ శబ్దం రాకపోయినా నేను విన్నాను డాక్టర్ల ద్వారా కాళ్ళు చేత్తో పట్టుకుని తలకిందులుగా పెట్టి ఏం చేస్తారట, కాస్త కొడతారు. ఏడ్చే వరకు, కేకొచ్చే వరకు కొడతారు. ఊపిరాడుతూ ఉండొచ్చు. ఆ ఊపిరి నిలిచే ఊపిరా, పోయే ఊపిరా, దెబ్బేసాం కేరమన్నాడు అనుకోండి, ఊపిరి నిలుస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో ఆ న్యాచురల్ చైల్డ్ బర్త్ సంగతి ఎలాగున్నా, ఈ సూపర్ న్యాచురల్ చైల్డ్ బర్త్, ఆత్మ సంబంధమైన బిడ్డ పుట్టిన వెంటనే న్యాచురల్గా ఎలా ఏడుస్తామో, పుట్టిన వెంటనే ప్రార్థన, మొర, ఏడుపు, అంగలార్పు మొదలైపోతుంది. దేవుని మనకి స్తోత్రం.